క్షేత్రస్థాయి నుండి వైశ్య మహాసభను బలోపేతం చేయాలి. ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ. కాకినాడ ఆర్యవైశ్యుల సమైక్యతను సాటి చెప్పేందుకు గ్రామ స్థాయి నుండి వైశ్య మహాసభను బలోపేతం చేసే విధంగా మహాసభ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక హోటల్లో కోనసీమ, కాకినాడ జిల్లాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరై ఆర్యవైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ నుండి అందుతాయని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా అధ్యక్షులుగా వాకచర్ల సత్యనారాయణ గుప్తా, సెక్రటరీగా బచ్చు ప్రభాకర్, కోశాధికారిగా సగ్గు ఎస్ఎస్ఎస్ ప్రసాద్, కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పులవర్తి నాగేంద్ర కుమార్, సెక్రటరీగా నాగార్జున సప్లైర్స్ ప్రసాద్, కోశాధికారిగా దిలీప్ గుప్తాలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 92% మంది వైశ్యులు కష్టించి పనిచేయడం జరిగిందని తెలిపారు. వైశ్యుల కష్టానికి తగిన విధంగా గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. అలాగే పెరుగుతున్న ఆన్లైన్ వ్యాపారాలు, ఈ కామర్స్, మాల్స్ కారణంగా గ్రామాల్లో వ్యాపారాలు సాగక లక్షల సంఖ్యలో వైశ్యులు దుకాణాలు మూసివేసి ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ సంస్థల కార్యకలాపాల నియంత్రణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లలిత గ్రూప్ అధినేత మట్టే శ్రీనివాస్, గ్రంథి బాబ్జీ, బచ్చు శేఖర్, దంగేటి సతీష్, అద్దేపల్లి గంగరాజుతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
ఈయన మొదటిసారిగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళు రాష్ట్రాన్ని కూడా అన్ని కులాలు కూడా కార్యవర్గం ఏర్పాటు చేసుకుని సమావేశాలు పెట్టుకుని కమిటీలు ప్రకటిస్తూ ఉంటారు. ప్రకటించినప్పుడు చెప్తారు మనంతా కూడా మనకు ఎలా ఉండాలి, అలా చేయాలి, ఎలా చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, మనలో పేదవాళ్ళకి సాయం చేయాలి, అలాగే ప్రభుత్వ పరంగా ఏమైనా ఉంటే పనిచేయించుకోవాలి, ఇలా అలా చెప్తారు. చాలా సభలకు వెళ్తూ ఉంటాం. అలాగే మీ సభకు వచ్చాం, చాలా సభలకు వెళ్ళాం, కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఆ కార్యవర్గంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత కొంతమంది అమలు చేస్తారు, కొంతమంది అమలు చేయకపోవచ్చు, రకరకాలు ఉంటూ ఉంటారు. కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ అన్నీ దించేస్తూ ఉంటారు. కొన్ని జరుగుతుంటాయి, చూస్తూ ఉంటారు. తర్వాత ముందు పదం కావాలని అడుగుతారు, తీసుకుంటారు, సరిగ్గా చేయరు, అక్కడికి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు సభలో, ఆ నిర్ణయాలు అమలు చేయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు సంఘాలని ఏర్పాటు చేసిన సంఘాలని నేను మీడియాలో చాలా చూశాను. చాలామంది ఈ రాష్ట్రంలో కార్యవర్గం ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో ఏర్పాటు, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో అనుకుని నడిపిన సంఘం ఏదో ఉందంటే అది ఆర్యవేశ సంఘం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను, చాలా సందర్భాలు మీటింగ్కి రావడం, నేను మీటింగ్కి వచ్చిన తర్వాత మీ వాగ్దానాలు మీరు చెప్పి విన్న తర్వాత క్షేత్ర స్థాయిలో చేసిన కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. కాబట్టి చెప్పింది చేసినట్టు చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మీరే అని గర్వంగా చెప్తాను. ఈరోజు ఎక్కడన్నా ఒక తిరుపతి వెళ్ళాలన్నా, కాశీ వెళ్ళాలన్నా, ఇంకోటి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలామంది ఏం చేస్తారంటే ఒకళ్ళు రూమ్ తీసుకోవడం, ఒకళ్ళు ఉంటారు. కానీ ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు పవిత్రమైన దేవాలయానికి ఆర్యవేశులకి ఒక భవనం ఉంటుంది, విశ్రాంతి భవనం ఉంటుంది, అక్కడ భోజనం పెట్టే విధానం ఉంటుంది. ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఎంతోమందికి నేను చెప్పాననుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంతోమంది చెప్పాను, వాళ్ళు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం. ఆ విధంగా అన్నది ఒక ఆదర్శంగా చెప్పుకోవడానికి మీ కులం అందరికీ ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఈరోజు ఆదర్శంగా చెప్పుకోవాలి. మహాసభ ప్రభుత్వం వారు విభజించే ప్రకారం రాష్ట్రాలు నియోజకవర్గాలుగా విభజించడం జరిగింది గత ప్రభుత్వం. అదే ప్రకారంగా మేము అన్ని జిల్లాలు కూడా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా నియమించడం జరిగింది, ప్రమాణ స్వీకారం జరిగింది.
ఇవాళ కాకినాడ కోనసీమ జిల్లా జరిగింది. అలాగే అతి త్వరలో మన తూర్పుగోదావరి జిల్లా అది కూడా ప్రమాణ స్వీకారం నెలాఖరులో జరుగుతుందని మీరు తెలియపరుస్తున్నారు. అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఆర్యవైశ్య మహాసభను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే విజయవాడ బిల్డింగ్ వచ్చేటప్పటికి పనులు మొదలెట్టాం. ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ అతి త్వరలో పనులు ప్రారంభించి దాన్ని కట్టడం జరుగుతుంది. అది కూడా మీ అందరికీ తెలియపరచడం జరిగింది. ఈ విషయం ఇంతటితో మాకు 27 జిల్లాలకి ఒక అల్లూరు సీతారామరాజు జిల్లా ఒకటే ఉంది. అది కూడా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేసేద్దాం. కావున ఆదివాసీలందరూ కూడా సహకరించి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘం ఏదంటే ఆదివాసీ సంఘం. కావున అందరూ కూడా ప్రతి ఒక్కరికి సహకరించి ఆదివాసీ మహాసభను ముందుకు నడపని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారు కూడా వచ్చి ఆ 2 జిల్లాల ప్రమాణ స్వీకారం తిలకించి వారికి మంచి నీళ్ళు అందించడం జరిగింది. వారికి కూడా మేము 2 విన్నపాలు పెట్టాం. అంటే ఆదివాసీలకి తగిన గుర్తింపుని ఇవ్వండి, పోస్టులు ఇవ్వండి, పదవులు. అలాగే ఈ రోజున భారతదేశంలో 2 లక్షల షాపులు ఎగిరిపోయినాయంటే 2 లక్షల షాపులు తీసేయడం జరిగింది. ఆ విషయం కూడా మన శాసనసభ్యులు వారికి చెప్పాం. ఎందుకంటే ఆన్లైన్ వ్యాపారం, సూపర్ మార్కెట్స్ రావడం వల్ల చిన్న వ్యాపారస్తులు, పల్లెటూరులో ఉన్న వ్యాపారస్తులు దెబ్బతింటం జరిగింది. ఇది ఆర్యవైశ్యులు ఒక్కడే కాదు, ఏ కులవారు వ్యాపారం చేసినా అందరూ గుర్తే. మరి అలాగే సూపర్ మార్కెట్స్ చిన్న గ్రామాలకు కూడా 1 లక్ష రూపాయల గ్రామాలకు కూడా వచ్చేస్తున్నాయి. దాన్ని తగిన చట్టం చేయండి. 2-3 లక్షల పైన ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లోకే సూపర్ మార్కెట్స్ వెళ్ళాలని. అప్పుడే వ్యాపారస్తులు నిలబడతారు. లేకపోతే ట్యాక్సీలు కట్టలేక, గుమస్తాలు పోషించలేక, వ్యాపారం చేసేది లేక ఎక్కువ చోట్ల పరిస్థితుల్లో వ్యాపారస్తులు ఉన్నారు. ఎక్కువ శాతం ఆర్యవైశ్యులే కాబట్టి మేమందరి గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రోజున దయించి ప్రభుత్వం వారు కూడా గమనించాలి. స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఒక చట్టం తీసుకురావాలి. చట్టం ఎందుకంటే 1 లక్ష ఉన్న జనాభాలో కూడా సూపర్ మార్కెట్స్ వస్తున్నాయి. మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఒక షాపుల్లో కొనేవాళ్ళు ఎవరు లేరు. మాల్స్ అనేటప్పటికీ పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి చిన్నోళ్ళు కూడా అక్కడికి వచ్చి కొనడం జరుగుతుంది. ఏదైనా చెప్పాలంటే నిజంగా ఏదైనా అరువు కావాలంటేనే ఆ షాపులో వెళ్ళడం జరుగుతుంది. దానికి తగిన గుర్తింపు తీసుకొచ్చి మేము చెప్పిన విధంగా మీరు కూడా ఆలోచన చేసి ఆ చట్టాలు చేయాలని చెప్పి మనసు